ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం అదిరిపోయే నిర్ణయాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ప్రజా పరిపాలన అంటే ఇదిరా అంటూ చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం తరపున రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ ఉన్నారు. ఇక తాజాగా నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటకు చేరుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. షార్లో నిర్వహించిన జాతీయ అంతర్జాతీయ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు కుమార్తె ఆద్యతో కలిసి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన విషయం విదితమే. షార్లో అంతరిక్ష వారోత్సవాలకు పవన్ కళ్యాణ్ గారు హాజరైన విషయం విదితమే. రేణిగుంట విమానాశ్రయంలో అధికారులు స్వాగతం పలికారు. రేణిగుంటకు విమానంలో చేరుకున్న ఆయన అక్కడి నుంచి హెలికాప్టర్లో శ్రీహరికోటకు చేరుకున్న విషయం మనకందరికీ తెలిసిందే. కురూప్ ఆడిటోరియంలో జరిగే అంతరిక్ష వారోత్సవాల్లో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారు. అనంతరం షార్లోని వివిధ విభాగాలను సందర్శించారు ఆయన. పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు సంచలన నిర్ణయం తీసుకున్నారట. వెంటనే ఢిల్లీకి రావాలని పవన్ కళ్యాణ్ గారికి పిలుపు ఇచ్చారట. దీంతో త్వరలోనే ఢిల్లీకి పైన ఉన్నారట పవన్ కళ్యాణ్ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏం చేసినా ప్రజలకు నచ్చేలా, ప్రతి ఒక్కరూ మెచ్చేలా ఉంటున్న విషయం మనకందరికీ తెలిసిందే. 100% స్ట్రైక్ నుండి తాజాగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల కోసం నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా ప్రజల్లోకి బలంగా వెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.